హాయ్ ఫ్రెండ్స్, ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. అమ్మవారి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుందాం. నాన్న మీకు ఈరోజు ఒక రెసిపీ చూపిస్తా. అదేంటంటే కాకరకాయ కారం పొడి. దానికి కావాల్సిన వస్తువులు నాన్న. కాకరకాయ నాన్న, ఇది ఊరు కాకరకాయ. మా ఫ్రెండ్ ఊరు నుంచి తెచ్చిచ్చింది. ఈ కాకరకాయ పొడి మీకు చూపిస్తున్నాను. 1/2 కేజీ కాకరకాయ ఇలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ సాల్ట్ వేసి కాకరకాయలు కడుక్కొని మంచిగా తుడుచుకొని ఇలా కట్ చేసుకోవాలి. కాకరకాయ 2 టీ స్పూన్లు కారం పొడి, 1 స్పూను ఉప్పు, 1 స్పూను పసుపు, 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను మినపప్పు, 1 స్పూను శనగపప్పు, పల్లీలు 2 స్పూన్లు నాన్న, నువ్వులు 1 స్పూను, ఒక 6, 7, 8 ఎల్లిపాయలు, కొద్దిగా చింతపండు. ఇప్పుడు ఎలా చేయాలనో చూపిస్తాను. ఫస్ట్ పెన్నం పెట్టుకొని శనగపప్పు వేద్దాం. శనగపప్పు వేసి కొద్దిగా ఆయిల్ వేద్దాము. కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. శనగపప్పు వేసి ఆయిల్ వేసుకున్నాము. కొద్దిగా మినపప్పు, మనం తీసుకున్న మినపప్పు ఇది కూడా వేయించుకోవాలి. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిద్దామని. కాకరకాయ పొడి చాలా మంచిది నాకు. ఇలా చేస్తే పిల్లలకు కూడా కొద్దిగా నెయ్యి వేసి వేడివేడి అన్నంలో పెట్టేస్తే బాగుంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా రోజు 1 స్పూన్ తినాలని. చాలా మంచిది కాకరకాయ పొడి, ఆరోగ్యానికి అందరికీ మంచిది. పల్లీలు ఇదేనా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నారు ఈ మొత్తం. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, నువ్వులు తీసుకున్నాం కదా, నువ్వులు లాస్ట్లో వేద్దాం, తొందరగా వేయిపోతాయి కదా. నువ్వులు వేసేద్దాం. ఇట్లా చిటపటలాడినట్లు వేయించాలి. కొన్నాను చింతపండు వేయించాలి. ఎల్లిపాయ ఇవి కాస్త ఇట్లా వేసి బాగా బ్రౌన్ కలర్ అయితే టేస్ట్ బాగుంటుంది. ఇవి వేస్తుంటేనే సువాసన వస్తుంది, చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం బౌల్లో తీసుకుంటాం. కరివేపాకు వేద్దాం. కొద్దిగా ఆయిల్ వేసి కరివేపాకు వేద్దాం. ఇది కూడా బాగా వేయించాలి. ఇలా వేగిపోయింది కదా, ఇది కూడా తీసేస్తాం ప్లేట్లకు. ఇప్పుడు మళ్ళీ బాండి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేద్దాం. బాగానే ఒక 2-3 స్పూన్లు వేద్దాము. టేబుల్ స్పూన్లు కాకరకాయ ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు మనం కాకరకాయ తీసుకున్నాం కదా, ఫ్రై చేద్దాం. బాగా ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం మనం. ఓకే, ఇలా మొత్తము కాకరకాయ మొత్తం ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము. ఇది చల్లారనిద్దాం కదా. ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ చల్లబడ్డాయి కదా, ఇది మిక్సీ చేద్దాం. ఓకే, ఇవన్నీ మిక్సీ చేద్దాం. ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ ఇవి మిక్సీ చేద్దాం అన్న. పల్లి, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, కరివేపాకు, చింతపండు ఇవన్నీ మిక్సీ చేద్దాము. కాకరకాయ చల్లబడే లోపల ఇవి మిక్సీ చేద్దాం.
ఇదో నాన్న కాకరకాయ మంచిగా రోస్ట్గా ఫ్రై అయిపోయింది చూడు. ఇప్పుడు అవన్నీ మిక్సీ చేసినాం కదా, అందులో ఈ కాకరకాయ వేసేద్దాం. కాకరకాయ వేసి ఇది మిక్సీ తిప్పుదాం. ఇప్పుడు కారం పొడి వేసేద్దాం. మనం తీసుకున్న 2 స్పూన్ల కారం పొడి, సాల్ట్, పసుపు, ఇది మిక్సీ చేద్దాం. నానా అయిపోయింది కాకరకాయ కారం పొడి. ఇంకొక రౌండ్ తిప్పేసి బౌల్లోకి తీసుకుందాం. కాకరకాయ కారం పొడి రెడీ నాన్న. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా తినగలుగుతారు ఇలా చేసుకుంటే. వేడివేడి అన్నంలో నెయ్యి వేసి తినిపిస్తే చక్కగా తింటారు పిల్లలు. చూడండి అన్న ఎలా ఉందో. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళకు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు నాన్న.